గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు రాజు. ఈరోజు మిమ్మల్ని నేను మీటింగ్లో కలవడం జరిగింది. యాక్టివ్గా మీరు వెస్టేజ్లో కనిపించారు. సో మీ గురించి తెలుసుకుందాము. అలాగే మన యూట్యూబ్ వ్యూవర్స్ కావచ్చు, వాళ్ళందరికీ కొన్ని విషయాలు చెప్తారనేటటువంటి ఆశతో మీ దగ్గరికి వచ్చాను నేను. మీరు చెప్పండి మేడం, మీరు ఏం చేస్తుంటారు, మీ పేరు ఇట్లా? నా పేరు దుర్గాదేవి సార్, మాది రాజమండ్రి. నేను యాక్చువల్గా అయితే నాది క్వాలిఫికేషన్ వచ్చి ఎంఎస్సీ బిఎడ్ సార్. ఎంఎస్సీ బిఎడ్, సూపర్ అండి. కానీ గవర్నమెంట్ పరంగా జాబ్స్ ఏం చేయలేక ప్రైవేట్ గా నేను కంప్యూటర్ ఆపరేటర్ గా వర్క్ చేస్తున్నాను సార్. ప్రెసెంట్ అయితే కంప్యూటర్ ఆపరేటర్ గా చేస్తారు. ఓకే. 15,000 శాలరీకి వర్క్ చేస్తున్నాను. 15,000. యాక్చువల్గా పీజీ కంప్లీట్ చేసి బిఎడ్ చేసినటువంటి వ్యక్తికి ఒక 70-80 వేలు, ₹1,00,000 ఇన్కమ్ ఉండాలి. బట్ మనం ఏంటంటే ప్రస్తుతం సమాజంలో ఉన్న పరిస్థితులను బట్టి ₹15,000 మాత్రమే మనం జాబ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓకే. సో ఇప్పుడు వెస్టేజ్లోకి మీరు ఎలా వచ్చారు, దాన్ని ఎలా మీరు నమ్మారు, అలాంటి విషయాలు కొన్ని చెప్పండి మేడం. యాక్చువల్గా అయితే ఇందులోకి రావడానికి మెయిన్ కారణం మా మదర్ సార్. మా మదర్కి లెగ్ పెయిన్స్. మీ మదర్కి లెగ్ పెయిన్స్? ఓకే. వేరే మేడం ద్వారా ఈ సప్లిమెంట్స్ అని రిక్వెస్ట్ చేస్తే ప్రజెంట్ అయ్యే ఫస్ట్ నేను యాక్చువల్గా అయితే నమ్మలేదు సార్. ఓకే. అనుకోకుండా ఒక ఆవిడ యూజ్ చేస్తున్న 2 monthsకి నాకు లెగ్కి యాక్సిడెంట్ ఒకటి అయింది. ఓకే. అది ఫ్రాక్చర్ కింద అవ్వడం వల్ల నేను ఇంగ్లీష్ మెడిసిన్ వాడిన 20 daysకి రికవర్ అయినట్టు అయ్యి మళ్ళీ పెయిన్ అనేది స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాక స్ట్రగుల్ పట్టుకుంది. అప్పుడు నేను ఇందులో సప్లిమెంట్స్ కోసం ఎంక్వైరీ చేస్తే మా మదర్కి ఎవరైతే ఇచ్చారో ఆ మేడంని కన్సల్ట్ చేసినప్పుడు ఆవిడ కొల్లజన్, కాల్షియం ప్రిఫర్ చేశారండి. అది యూజ్ చేసి నాకు 1 weekకే నాకు రిజల్ట్ బాగా కనిపించింది. సూపర్. అప్పటి వరకు అయితే నేను మా మదర్ని వాడు తగ్గుతుందేమో అన్నట్టు చెప్పనట్టు వదిలేస్తున్న దాన్ని నేను ఎప్పుడైతే నాకు సెట్ అయిందో లెగ్ పెయిన్స్, ఇంకా నేను అప్పుడు డిసైడ్ అయ్యారు. అప్పటి వరకు జస్ట్ నేను ప్రొడక్ట్ కోసం మాత్రమే తీసుకున్నాను. తర్వాత దీంట్లో 9 types ఆఫ్ ఇన్కమ్ ప్లాన్ విన్నానండి. నాకు 2 పిల్లలు ఉంది. మా హస్బెండ్ ఎక్స్పైర్ అయ్యారు. యాక్చువల్గా 2 పిల్లల్ని కూడా నేను మంచిగా చదివించుకోవడానికి నాకు ఈ శాలరీ అయితే సరిపోదు. కాబట్టి నేను వెస్టేజ్ ద్వారా దీంట్లో నాకు కావాల్సినట్టు నా పిల్లల భవిష్యత్తుని నేను మార్చుకోగలనని ఒక నమ్మకంతో దీంట్లోకి అయితే ఎంటర్ అయ్యాను సార్. నేను ప్రెసెంట్ బ్రాంజ్ డైరెక్టర్ దగ్గర ఉన్నాను సార్. బ్రాంజ్ డైరెక్టర్ దగ్గరలో ఉన్నారు. జాయిన్ అయ్యి 8 months దగ్గర అవుతుంది సార్. బ్రాంజ్ డైరెక్టర్ దగ్గరగా ఉన్నాను. కంపల్సరీ అయితే దీన్ని అయితే విడిచిపెట్టను. దీనికోసం